ఆస్ట్రేలియా నుండి నాకు తెలిసిన ఒక అన్న కాల్ చేసి, ఏందబ్బా మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత దారుణంగా భ్రష్టు పట్టిపోయాయి, ఎప్పుడైనా ఇండియా టూర్ వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళే దర్శనం చేసుకునే విధంగానే ముందే ప్లాన్ చేసుకొని వస్తాము, అంత పవిత్రంగా చూస్తూ ఉంటాము. ఇప్పుడేమో ఏకంగా మీరు తిన్న లడ్డు ప్రసాదం అది, మీరు తిన్న లడ్డు ప్రసాదం ఇది అని చెప్పి అసలు వెళ్ళాలి అన్నా కూడా ఒక రకంగా భయం వేసే విధంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు దీన్ని ఆపరా? రాజకీయం చేయాలంటే దేనితోటైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంకా ఇది తప్ప రాజకీయం అంశమే లేదా? అయినా ఏంది స్వామి, 3 సంవత్సరాలు ఉంది కదా ఎన్నికలకు. ఇప్పటి నుంచి వీళ్ళు వచ్చే ఎన్నికల గురించి భయపడుతూ ఉన్నారు ఎందుకు? అసలు వీళ్ళు అధికారంలో ఉన్నారనే కానీ ఎక్కడే కనుక పాజిటివ్ ఆ సిగ్నల్స్ లేవు వాళ్ళ దగ్గర. ఎందుకని, ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ఎందుకు వీళ్ళు ఇన్సెక్యూర్గా ఉన్నారు, ఎందుకు ఇంత అభద్రతా భావంలో ఉన్నారు అని చెప్పి ఆయన పాపం బాధపడిపోతూ ఉన్నారు. ఆయన నిజంగా వీళ్ళు ద్వేషించే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకువచ్చాము. వీళ్ళు ద్వేషించే జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకువచ్చాము. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఇంత దారుణంగా వీళ్ళలాగా అభద్రతా భావంలోనూ, ఇంత దారుణంగా వీళ్ళలాగా రాజకీయాలకు ప్రతి అంశాన్ని ఇంత దిగజారి వాడుకోవడము, ఇటువంటిది ఏదీ చేయలే. అరే, అంత గోల్డెన్ స్పూన్తో పుట్టి అంత బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎర్లీ పొలిటికల్ స్టేజ్లోనే 16 నెలలు జైల్లో పెడితే కూడా ఏ రోజు ఆయన నాకు కాలు బాగాలేదు, నాకు కన్ను బాగాలేదు, నాకు చర్మం బాగాలేదు, నా గుండె బాగాలేదు, నా కిడ్నీ బాగాలేదు, నా తలకాయ బాగాలేదు, మెడకాయ బాగాలేదు, ఎన్నపోసు బాగాలేదు, కాళ్ళు లాగుతుంది, చేయి లాగుతుంది, ఇట్లాంటివి ఏవి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. జైలు నుంచి బయటకు వస్తే నా ఊతు చేయిట్లో పెడుతూ ఉండే. 16 నెలలు, ఒకరోజు 2 రోజులు కాదు, 16 నెలలు. సంవత్సర క్యాలెండర్ కూడా మారిపోయి మళ్ళీ 4 నెలల ఎక్స్ట్రా ఎర్లీ స్టేజ్లో పెట్టినా కూడా ఆయన ప్రతిదీ కూడా పాజిటివ్గానే రిసీవ్ చేసుకొని ఆయన జీవితాన్ని మరింత బలంగా నిర్మించుకోవడం కోసం వాటిని ఇటుకలుగా పేర్చుకుంటూ వెళ్ళారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా రాజకీయ ప్రత్యర్థులను వేధించాలనో, మనకు ఓటేని వాళ్లకు మనం పథకాలు ఇవ్వకూడదనో ఇటువంటి ఆలోచన కూడా చేయలేదు. 5 ఏళ్ళు ఎవరూ కూడా బయటకు వచ్చి అదిగో మాకు జగన్ ఈ పథకం ఇవ్వాలి, జగన్ ఆ పథకం ఇవ్వాలి అని చెప్పి ఒక్క మాట కూడా ఎప్పుడు వినలేదు ఎవరైనా మాట్లాడంగా. ఆయన ఎన్నికల ప్రచారం కూడా నా పాలన నచ్చితే ఓటు వేయండి, నచ్చకుంటే ఓటు వేయండి అన్నాడు. సరే, జనాలు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, జనాలు ఏం మాయ జరిగింది, ఎన్నికల ఫలితాలు ఏం మాయ జరిగాయి, ఈ మాయల కథ పక్కన పెడదాం కాసేపు. ఒక నాయకుడిగా చాలా ఫెయిర్, నచ్చితే ఓటు వేయండి, నేను ఇది చేశా. మరి దాన్నే కదా వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. వీళ్ళు అదే మాట్లాడాలి. 20 నెలలు మేము ఇది చేసాం, రాబోయే 3 నెలలు ఇది చేస్తాం, ఇది చేస్తున్నాం. అదిగో మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో కంపేర్ చేసి చూడండి. అదిగో మా పాలన నచ్చితేనే మీరు ఆదరించండి, నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదో చెప్పండి. ఈ విధంగా కదా వీళ్ళు ముందుకు పోవాల్సింది. 3 పార్టీలు కలిసి ఉన్నారు. ఇప్పటి నుంచే కలిసే ఉంటాం, విడాకులు ఉండవు, కలిసే ఉంటామని చెప్పి వీళ్ళేమో ఇప్పటి నుంచి ఆ పాట పాడుతూ ఉన్నారు. దాని వెనక భయమే కనిపిస్తోంది కదా, విడిపోతే ఎక్కడ పడిపోతామో అని. అండ్ కలిసున్నా కూడా నిలబడతామా లేదా అనే భయం ఉన్నట్లుంది. అందుకే చివరికి మతము, దేవుడు, ప్రసాదము అని చెప్పి ఇంతగానం రాజకీయాలకు తెగబడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్న భక్తులకు వీళ్ళు క్షోభ కలిగిస్తూ ఉన్నారు. ఇది మారదా, ఇక్కడికి ఆగదా, ఇంకా ఇది కంటిన్యూ కావాల్సిందేనా? ఈసారి ఇండియా వచ్చినప్పుడు తిరుమల పర్యటన ప్లాన్ చేసుకోవాలి అన్నా కూడా భయం వేసే పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ అధికారంలో వచ్చిన తర్వాత అదిగో మీ ఈ పీరియడ్లో వీళ్ళు ఇది కలిపారు, అది కలిపారని చెప్పి వాళ్ళు కనుక అదే రాజకీయం చేస్తే అరే తిన్న ప్రసాదం ఆ ఫీల్ కూడా లేకుండా పోతుంది అని చెప్పి
జెన్యూన్ బాధ పాపం. నాకు తెలిసి చాలామంది బాధ ఇదే అనుకుంటాను. చాలామంది బాధ కూడా ఇదే అనుకుంటాను. కానీ పాలకులకు అర్థం కావట్లే. నిజమే కదా ఆయన చెప్పింది. ఏవండి మీరు ఈ ఈ ఈ 22, 23 నెలల వీళ్ళ పరిపాలనలో 21 నెలల కాలంలో ఏ రోజైనా మనం విన్నామా? అదిగో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇన్ని మార్పులు చేశాము, ఇన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇన్ని మౌలిక వసతులు మేము కల్పించాం, అదిగో ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మార్పులు చేశాం, అదిగో పేదలకు ఈ వైద్యాన్ని అందించాం, ఈ విద్యను అందించాం, అదిగో ఈ ప్రాంతాల్లో మేము ఈ రోడ్లు వేసాం, అదిగో ఈ ప్రజలకు మేము ఈ విధంగా సహకారం అందించాం. వీళ్ళ బతుకులు మారడానికి ఎంత అవకాశం కల్పిస్తూ ఉన్నాం, సపోర్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడైనా విన్నారా? ఏది వింటే ఒక్క ప్రసంగాన్ని నాకు చూపెట్టండి, నేను వింటాను. ఎవరైనా విని ఉంటే ఒక్క ప్రసంగాన్ని నాకు చూపెట్టండి, నేను వింటాను. అదిగో ఇక్కడ విన్నాము అబ్బా అని. అధికారులతో సమీక్ష కానీ, క్యాబినెట్ సమావేశం కానీ, ప్రభుత్వ పథకం ఏదైనా వీళ్ళు బహిరంగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రారంభం కానీ, లేదా ఇంకేదైనా ప్రభుత్వ కార్యక్రమం కానీ, రాజకీయ కార్యక్రమం కానీ నోరు తెరిగితే జగన్ విధ్వంసం చేశాడు, జగన్ విధ్వంసకాడు, జగన్ అది, జగన్ ఇది. జగన్ నామస్మరణ చేయకుండా వీళ్ళ పాలన గురించి మాత్రం మాట్లాడింది అంటే ఎక్కడైనా ఉంటే చూడండి. లేదు మన మీద ప్రజలకు వ్యతిరేకంగా దానికి కారణం కలెక్టర్లు, దానికి కారణం అధికారులు. ఇది తప్ప వేరే ఏముండదా? ఒక్కసారైనా మనం ప్రజలకి ఇది చెప్పాం, అదిగో జాబ్ క్యాలెండర్ అని చెప్పినాం, ఇచ్చే దాని మీద దృష్టి పెడదాం. ఇవ్వకుండా ఎందుకు ఇవ్వలేకపోయామో నిజాయితీగా చెబుదాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి ఉప ముఖ్యమంత్రి గారు, మా జాబ్ క్యాలెండర్ ఎక్కడంటే జగన్ విధ్వంసకాడు, జగన్ అదిగో ఆ లడ్డూలో ఇది కలిపాడు. ఏమండి మాకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏదంటే జగన్ విధ్వంసకాడు, జగన్ అదిగో శ్రీశైలంలో అది కలిపాడు. ఏమండి మాకు 18,000 నేను మహిళలకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తామన్నాం కదా, ఎక్కడ పోయింది అని అంటే అదిగో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు అన్నారు కదా అంటే మేము జగన్ కంటే ఎక్కువ ఇవ్వట్లేదా, కావాలంటే లేచిన పొద్దున్న తర్వాత మా పత్రికలు టీవీ ఛానల్ చూడండి, ఇస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది అంటారు. ఏ ఒక్క అంశంలోనైనా కనుక ఒక్కసారైనా ఒక ఫెయిర్ గవర్నెన్సు, ఒక ఫెయిర్గా వీళ్ళ ప్రసంగాలు చూద్దాం. మాట్లాడతారేమో అధికారంలో ఉన్నకంటే. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇంతే, ఇంకా ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఏం మాట్లాడతాడో తెలియాలి అంటే చెవుల్లో మనం అది గట్టిగా పెట్టుకోవాలి. అరిసేదేమో గట్టిగా అరుస్తారు, చెప్పాల్సిన విషయాలు ఏదన్నా ఉంటే ఆ పక్కన వాళ్ళగా నేను రాకుండా ఏదో అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోతారు. నిజమే, ఇప్పుడు ఆస్ట్రేలియా అన్న చెప్పింది ముమ్మాటికే కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, ఇన్స్పిరేషన్ తీసుకోండి, ఏముంది అందులో. పాలన గురించే మాట్లాడండి. ఆయన 5 ఏళ్ళు పాలనలో అంటే వాళ్ళ అభిమానులు కూడా బోరు కొడుతుండే, మేము అది చేసాం ఇది చేసాం పాలన అంటే, అది చేసాం ఇది చేసామంటే ప్రతిసారి విద్య గురించి, వైద్యం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, పేదల గురించి, వాళ్ళ తరాలు మారడం గురించి ఇదే మాట్లాడుతూ ఉంటాయి. అసలు ప్రభుత్వాలు అవే మాట్లాడాలి. ఓటమి గెలుపు పక్కన పెట్టి ఎవరు అధికారంలో ఉన్నా కంటిన్యూ చేయాలి అవి. కానీ అధికారం కోసం ఎవరు కనుక అరాచకాలకు పాల్పడకూడదు, అదే ప్రమాదం. అధికారం మారితే మారినాయని ఏముంది, కానీ దానికి మనమే అంటి పెట్టుకొని ఉండాలి. దానికోసం ఎన్ని అరాచకాలను చేయాలనడం ప్రమాదం. కానీ వీళ్ళు అదే పంతా ఎంచుకుంటూ ఉన్నారు, అత్యంత ప్రమాదం. అందుకే చెప్పేది.